So students, now this is from alcohols, organic chemistry. Students, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. 2023లో వచ్చినటువంటి క్వశ్చన్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్కహాల్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్. ఓకే స్టూడెంట్స్, చూద్దామా? Consider the following reaction and identify the products. Consider the following reaction and identify the product. So, ఏమి ఇచ్చింది స్టూడెంట్స్ ఇక్కడ? Now this is CH3, CH, CH3, CH, OH, CH3. సో మరి దీని నామిక్లేచర్ ఎలా రాస్తాం స్టూడెంట్స్? Now this OH అనేటువంటి దానికి లీస్ట్ నెంబర్ ఇవ్వాలి స్టూడెంట్స్. OH అనేటువంటి దానికి లీస్ట్ నెంబర్ ఇవ్వాలి. ఓకేనా? సో కాబట్టి 1, 2, 3, 4. ఓకే స్టూడెంట్స్. సో now this is at third position the methyl group is present. Third position methyl group is present. So now this is 3 methyl. So overall carbons 1, 2, 3, 4. So carbons but 4 carbons but. And next at second position alcohol is present, so it is called ol. It is called ol. Okay students, now this is called 3-methyl butane 2-ol. 3-methyl butane 2-ol or butane 2-ol something. Okay, so మరి ఇది HBr తోటి రియాక్టెన్స్ స్టూడెంట్స్. ప్రోడక్ట్ ఏం ఫామ్ అయిందని అంటున్నాడు. ఓకే, నౌ చూద్దాం. సరే ఇవన్నీ ఆప్షన్స్. ఓకేనా స్టూడెంట్స్? Clear? Now we are writing the answer. చేద్దాం ఒకసారి. So first of all we are writing this one. 3-methyl butane 2-ol, CH3, CH, CH3 and CH, OH, CH3. Now this is the compound. Okay students, now this is the compound. So very simple students. HBr లో ఉన్నటువంటి H plus, we are writing H plus. We are writing H plus. Simple. HBr లో ఉన్నటువంటి H plus తీసుకోండి. You take the H plus. ఇప్పుడు ఏం చేద్దామంటే CH3, CH, CH3 and next స్టూడెంట్స్ చూడండి, ఇక్కడ ఈ H ప్లస్ అనేటువంటి దేనికి యాడ్ చేసిన స్టూడెంట్స్? OHకి యాడ్ చేసినాం. దిస్ H ప్లస్ ఈజ్ యాడెడ్ టు OH గ్రూప్. ఓకే స్టూడెంట్స్, అప్పుడు ఏమైంది స్టూడెంట్స్? OH2 ప్లస్ అయింది. OH2 ప్లస్. సింపుల్, క్లియర్. జస్ట్ ఫస్ట్ H ప్లస్ అయాన్ ఈజ్ యాడెడ్ టు OH. H ప్లస్ అయాన్ ఈజ్ యాడెడ్ టు ద OH. Then it forms OH2 plus. Clear students? Now you remove this H2O. Now next step, just you remove the water molecule. You remove the water molecule. Okay students, just you write this one. So students, మరి వాటర్ మాలిక్యూల్ తీసేసిన తర్వాత దిస్ పాజిటివ్ చార్జ్ ఈజ్ షిఫ్టెడ్ టు దిస్ కార్బన్. వెన్ యూ రిమూవ్ ద వాటర్ మాలిక్యూల్ ఆర్ ఎలిమినేటెడ్, దెన్ ద పాజిటివ్ చార్జ్ ఈజ్ షిఫ్టెడ్ టు దిస్ వన్. క్లియర్ స్టూడెంట్స్? దట్స్ ఇట్. మరి ఇప్పుడు ఏం జరిగింది మళ్ళీ? సింపుల్. దిస్ ఈజ్ కాల్డ్ సెకండరీ కార్బోక్యాటయాన్. ఏమంటాం స్టూడెంట్స్ దాన్ని? సెకండరీ కార్బోక్యాటయాన్ అంటాం. అసలు సెకండరీ కార్బోక్యాటయాన్ అని ఎందుకన్నాం స్టూడెంట్స్ దీన్ని? సెకండరీ కార్బోక్యాటయాన్. ఓకే స్టూడెంట్స్, సెకండరీ కార్బోక్యాటయాన్. క్లియర్? ఎందుకన్నాం స్టూడెంట్స్ ఇక్కడ? నౌ దిస్ కార్బన్ అటాచ్డ్ టు ద 2 కార్బన్ ఆటమ్స్. దిస్ కార్బన్ attached to the 2 carbon atoms. So then it is called secondary carbocation. Then it is called secondary carbocation. మరి secondary carbocation అనేటువంటిది
లెస్ స్టేబుల్ అమ్మా, లెస్ స్టేబుల్. ఓకే స్టూడెంట్స్, ఓకే స్టూడెంట్స్, సెకండరీ కార్బోకేటయాన్ ఈజ్ లెస్ స్టేబుల్, లెస్ స్టేబుల్. ఓకే స్టూడెంట్స్, క్లియర్. సో నెక్స్ట్, మరి ఇప్పుడు ఏం జరిగింది స్టూడెంట్స్? మరి లెస్ స్టేబుల్ అంటున్నాం. వాట్ హ్యాపెండ్? జస్ట్ సింపుల్, జస్ట్ వెరీ సింపుల్. రీఅరేంజ్మెంట్ జరిగింది స్టూడెంట్స్. ఏం జరిగింది స్టూడెంట్స్? రీఅరేంజ్మెంట్. ఓకే స్టూడెంట్స్, రీఅరేంజ్మెంట్. రీఅరేంజ్మెంట్ అంటే ఏంటి స్టూడెంట్స్? ఇక్కడ హైడ్రైడ్ షిఫ్ట్ జరిగింది. హైడ్రైడ్ షిఫ్ట్ అంటే ఏంటి స్టూడెంట్స్? ఇక్కడ ఈ హైడ్రోజన్ ఇట్ సైడ్ షిఫ్ట్ అయ్యి, సింపుల్. దిస్ హైడ్రోజన్ ఈ షిఫ్టెడ్ టు దిస్ సైడ్. ఓకే స్టూడెంట్స్, ఈ హైడ్రోజన్ దీన్ని ఏమంటాం స్టూడెంట్స్? 1-2 హైడ్రేట్ షిఫ్ట్ అంటాం. 1-2 హైడ్రేట్ షిఫ్ట్ అంటాం. ఎందుకంటే స్టూడెంట్స్ అడ్జసెంట్ లో జరిగింది కాబట్టి 1-2 హైడ్రేట్ షిఫ్ట్ అంటాం. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు అంటే దిస్ హైడ్రోజన్ is shifted to this side, then the positive charge is shifted to this side. Now this is tertiary carbocation. What students? Tertiary carbocation. ఎందుకు tertiary carbocation అన్నాం స్టూడెంట్స్? tertiary carbocation. Clear students? Now this is more stable, this is more stable, this is more stable. Okay students, now this is more stable. Now this is tertiary carbocation. Tertiary carbocation అని ఎందుకన్నాం స్టూడెంట్స్? Now this carbon, ఏ పాజిటివ్ చార్జ్ ఉన్నటువంటి ఏ కార్బన్ అయితే ఆ కార్బన్ 3 కార్బన్స్ తోటి అటాచ్ అయి ఉంది కాబట్టి దీన్ని టెర్షరీ కార్బోకేటయాన్ అంటాం. ఇట్ మీన్స్ దిస్ కార్బన్ అటాచ్డ్ టు ద 3 కార్బన్ ఆటమ్స్, 3 కార్బన్ ఆటమ్. సో ఇట్ ఈస్ కాల్డ్ టెర్షరీ కార్బోకేటయాన్. నౌ దిస్ ఈస్ మోర్ స్టేబుల్ కంపేర్ టు సెకండరీ కార్బోకేటయాన్, కంపేర్ టు secondary carbocation. Now we are taking Br minus. ఇప్పుడు Br minus తీసుకోండి స్టూడెంట్స్. Now you take the Br. Okay, now see students, C, CH3, CH2, CH3. Clear students? That's it. The answer is over students. Now this bromine is added to this carbon. Bromine is added to this carbon. Okay na students? So మరి ఇది మనకు ఆప్షన్ లో ఎక్కడ ఉంది స్టూడెంట్స్? చూడండి స్టూడెంట్స్, ఆప్షన్ లో CH3, CBr, CH3, CH2, CH3. Now the third one is right answer. Third one is right answer. Clear students? This is very simple students. నీట్ లో ఇంత సింపుల్ క్వశ్చన్స్ అనేటువంటి వస్తాయి స్టూడెంట్స్, కానీ మీరు ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటుంది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేద్దాం స్టూడెంట్స్. సో నౌ దిస్ ఈస్ ద 3-methyl butane 2-ol. ఇట్ రియాక్ట్స్ విత్ HBr అన్నారు స్టూడెంట్స్. HBr అంటే ఫస్ట్ వీఆర్ టేకింగ్ ఓన్లీ H ప్లస్ స్టూడెంట్స్, ఓన్లీ H ప్లస్. సో H ప్లస్ ఎక్కడ యాడ్ అయింది స్టూడెంట్స్? నౌ దిస్ OH2 ప్లస్ అయింది స్టూడెంట్స్. ఏమైంది స్టూడెంట్స్? అక్కడ H ప్లస్ అనేటువంటి యాడ్ అయిన తర్వాత OH2 ప్లస్ అయింది. ఓకేనా స్టూడెంట్స్? క్లియర్? మీరు ఒకసారి వేలెన్సీ చెక్ చేసుకోవాలి స్టూడెంట్స్. 1, 2, 3, 4 కార్బన్ వేలెన్సీ ప్రతి దగ్గర వేలెన్సీ అనేటువంటి చెక్ చేసుకోండి. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ స్టెప్ లో ఏమైంది స్టూడెంట్స్? దిస్ వాటర్ మాలిక్యూల్ ఈజ్ ఎలిమినేటెడ్ ఆర్ రిమూవ్డ్. ఓకే, దెన్ ఇట్ ఫార్మ్స్ secondary carbocation. Then it forms secondary carbocation. It means this positive charge is shifted to this carbon. Okay, సో మనం అందరం అనుకుంటాం ఓకే ఇక్కడ పాజిటివ్ చార్జ్ వచ్చేసింది, ఇక Br మైనస్ అనేటువంటిది యాడ్ చేయొచ్చు. కాదు. ఓకేనా స్టూడెంట్స్? అంత సింపుల్గా ఉంటే ఎందుకు ఇస్తాడు ఎగ్జామ్లో? జస్ట్ చిన్న కంపల్సరీ ఏదో ఒక లాజిక్ అయితే ఉండాలి కదా స్టూడెంట్స్. సో ఇప్పుడు ఏంటి? CH ప్లస్. ఇక్కడ ఏమవుతుంది స్టూడెంట్స్? సెకండరీ కార్బోకేటన్.
ఎప్పుడైతే హైడ్రేట్ షిఫ్ట్ జరిగిందో, నౌ దిస్ హైడ్రోజన్ is shifted to this side, then the positive charge is shifted to this side. దాన్ని ఏమంటాం స్టూడెంట్స్? హైడ్రైడ్ షిఫ్ట్ అంటాం. హైడ్రైడ్ షిఫ్ట్. అప్పుడు ఏమవుతుంది స్టూడెంట్స్? ఇట్ ఫార్మ్స్ టెర్షరీ కార్బోకేటయాన్. ఇట్ ఫార్మ్స్ టెర్షరీ కార్బోకేటయాన్. సో కంపేర్ టు సెకండరీ కార్బోకేటయాన్, the tertiary carbocation is more stable. Tertiary carbocation is more stable. Okay students, secondary carbocation కంటే tertiary carbocation more stable students. కాబట్టి ఈ ప్లస్ చార్జ్ దగ్గర now the Br minus అనేటువంటిది యాడ్ అయిపోయింది స్టూడెంట్స్. now this is the final answer స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ ఇంకొకటి ఏంటంటే మనం చాలా తక్కువ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, 2 or 3 అలా. ఎందుకు అంటే స్టూడెంట్స్, ఏ క్వశ్చన్ అయినా కూడా డీటెయిల్డ్గా రావడం కొరకు మాత్రమే. ఓకేనా స్టూడెంట్స్? ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా మీకు వచ్చేటట్టు అంత క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, కాబట్టి చాలా తక్కువ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకేనా స్టూడెంట్స్? సో ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. ఎప్పుడు హెచ్బిఆర్ వచ్చినా ఈ విధంగా వచ్చినా మీకు ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసిందంటే డైరెక్ట్గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్? సో ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. నా దిస్ వన్ ఈజ్ ఓవర్ స్టూడెంట్స్. ఇది 2023లో వచ్చింది స్టూడెంట్స్. 2023లో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకేనా స్టూడెంట్స్? దాట్స్ ఇట్. స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, now this is the second question. Students, ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. now this is from phenol. this is from phenol చాప్టర్ నుండి వచ్చినటువంటి క్వశ్చన్ స్టూడెంట్స్. 2019లో వచ్చింది, 2019. ఓకే స్టూడెంట్స్? సో ద స్ట్రక్చర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ఈజ్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. ఏమని స్టూడెంట్స్ ఇక్కడ? ద స్ట్రక్చర్ ఆఫ్ ఇంటర్మీడియట్ కాంపౌండ్ ఏ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ఈజ్ అంటే ప్రోడక్టే కాకుండా ఇంటర్మీడియట్ కాంపౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సో బట్ దిస్ ఈజ్ డైరెక్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్. మీరు ఎన్సీఆర్టీలో కనుక చూసినట్టయితే ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది స్టూడెంట్స్. దేంట్లో? ఫ్రమ్ ఫినాల్ చాప్టర్లో. ఓకే స్టూడెంట్స్? ఫినాల్ చాప్టర్లో, ఫినాల్ ప్రిపరేషన్లో ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? ఫినాల్ ప్రిపరేషన్లో, ఫినాల్ చాప్టర్లో ఉంటుంది. ఓకే. సో రావు దిస్ ఈజ్ ఒక్కసారి డిస్కస్ చేద్దాం. సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. CH, so this is called isopropyl benzene అంటాం స్టూడెంట్స్. అదే విధంగా దీన్ని క్యూమిన్ అని కూడా అంటాం స్టూడెంట్స్, క్యూమిన్. ఓకే స్టూడెంట్స్? మరి ఇది O2 తోటి రియాక్ట్ అయితే ఏ అనే కాంపౌండ్ ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ H+ అండ్ H2O ఫైనల్గా ఫినాల్ అనేటువంటి ఫామ్ అయింది. ఆ తర్వాత వచ్చేసి ఎసిటోన్ ఫామ్ అయింది. సో ఏ అనేటువంటిది ఇంటర్మీడియట్ కాంపౌండ్. ఏ అనేటువంటిది ఏంటి స్టూడెంట్స్? ఇంటర్మీడియట్ కాంపౌండ్ అనేటువంటిది ఫామ్ అయింది. సో ఆ ఇంటర్మీడియట్ కాంపౌండ్ ఏంటి అని క్వశ్చన్ అడుగుతున్నాను స్టూడెంట్స్. దిస్ ఈజ్ వెరీ డైరెక్ట్ క్వశ్చన్. చూద్దామా స్టూడెంట్స్? ఒక్కసారి చూడండి స్టూడెంట్స్. Now this is the question. Isopropyl benzene, 2 methyl groups are attached to the CH carbon. 2 methyl groups అనేటువంటి CH కార్బన్ కి అటాచ్ అయి ఉన్నాయి స్టూడెంట్స్. సో దీన్ని ఐసోప్రొపైల్ బెంజిన్ అంటాం స్టూడెంట్స్. ఐసోప్రొపైల్ బెంజిన్ అంటాం. సో మన బుక్ లో ఫ్రమ్ క్యూమిన్ అనేటువంటి రియాక్షన్ రాసి ఉంటుంది స్టూడెంట్స్. ఫ్రమ్ క్యూమిన్. మరి ఇక్కడ ఏం జరిగింది స్టూడెంట్స్? వెరీ సింపుల్ స్టూడెంట్స్, వెరీ సింపుల్. ఓకే, now this is the cumin. దీన్ని ఏం చేయండి అంటే స్టూడెంట్స్, it reacts with O2. Very simple. CH3 ఇలానే రాయండి స్టూడెంట్స్. ఓకే, బట్ హైడ్రోజన్ ఏదైతుందో స్టూడెంట్స్,
ఈ హైడ్రోజన్ అనేటువంటిది దీని లోపల హైడ్రోజన్ మధ్యలో 2 ఆక్సిజన్స్ను ఇన్సర్ట్ చేయండి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సో ఒక పని చేద్దాం స్టూడెంట్స్, దీన్ని ఇలా రాద్దాం. దిస్ ఈజ్ వెరీ బెటర్. CH3. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఈ హైడ్రోజన్ మధ్యలో ఈ O2 అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేయండి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? O2 అనేటువంటి దాన్ని. సో మరి మనకు తెలుసు ఆక్సిజన్ మధ్యలో ఉన్నటువంటి బాండ్ ఏమంటాం స్టూడెంట్స్? పెరాక్సీ బాండ్ అంటాం. ఓకేనా స్టూడెంట్స్? సో దీన్ని క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ అంటాం స్టూడెంట్స్. ఏమంటాం స్టూడెంట్స్? దీన్ని క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్. ఓకే స్టూడెంట్స్, ఇస్ ఇట్ క్లియర్? దాట్స్ ఇట్, సింపుల్. సో ద రియాక్షన్ ఈజ్ ఓవర్. అంటే అకార్డింగ్ టు దిస్ వన్, క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్. సో దిస్ ఈజ్ ద ఇంటర్మీడియట్ కాంపౌండ్. నౌ దిస్ ఈజ్ ద A. దట్ ఈస్ ద ఆన్సర్. సో కానీ ఇంకా కొంచెం కంటిన్యూ చేద్దాం స్టూడెంట్స్. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ H+ అండ్ H2O. అంతేనా స్టూడెంట్స్? ఇప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్స్, నౌ దిస్ ఈజ్ CH3 CO CH3 CO CH3 and finally it forms CH3 C double bond O CH3 plus now this OH is added to this one. So now this is phenol. Simple. Students ikkada, now this is the phenol. Now this is the CH3 C double bond O CH3. That is acetone. That is what? Acetone. Clear students? Now this is acetone and now this is phenol. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి స్టూడెంట్స్. సో అదే క్వశ్చన్ యాజిటీస్ వస్తుందా స్టూడెంట్స్? రాదు కదా. కాబట్టి టోటల్ రియాక్షన్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ అనేటువంటి ఇంటర్మీడియట్ అడిగాడు. సో నెక్స్ట్ ఎగ్జామ్ లోపల మనకు ప్రోడక్ట్ ఏంటని అడగచ్చు. సో క్వశ్చన్ను మనం ఎలా మార్చి అడుగుతున్నాడు అన్నది మనం చెక్ చేసుకోవాలి స్టూడెంట్స్. సో కాబట్టి టోటల్ రియాక్షన్ రావాలి. సో మరి ఇక్కడ O2, ఇది ఏ ఆన్సర్ ఉంది స్టూడెంట్స్? ఇక్కడ నౌ దిస్ ఈస్ ద C ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా స్టూడెంట్? క్లియర్? ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. క్లియర్? సో మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేద్దాం స్టూడెంట్స్. ఇక్కడ అడిగిన స్టూడెంట్స్, నౌ దిస్ ఈస్ క్యూమిన్ reacts with O2. A అడిగిన స్టూడెంట్స్, A is the intermediate compound. Now in the presence of H+ and H2O it forms phenol and acetone అని ఆల్రెడీ చెప్పింది స్టూడెంట్స్, ఆల్రెడీ గివెన్. ఓకే క్లియర్? సో ఇప్పుడు ఏం జరిగింది స్టూడెంట్స్? ఇక్కడ సింపుల్, వెరీ సింపుల్ స్టూడెంట్స్. దిస్ రియాక్షన్ ఇస్ వెరీ సింపుల్. నౌ దిస్ ఈస్ ద క్యూమిన్ ఆర్ isopropyl benzene because these 2 methyl groups are attached to the CH carbon. So now this name is isopropyl benzene or better cumin. Okay students, cumin. Now this one reacts with O2. సింపుల్ గా ఏం జరిగింది స్టూడెంట్స్? ఇక్కడ ఈ 2 ఆక్సిజన్స్ ఈ హైడ్రోజన్ అండ్ కార్బన్ మధ్య లోపల వచ్చేసినాయి స్టూడెంట్స్. సింపుల్ అంతే. నౌ దిస్ ఈస్ ద క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్. Now this is the intermediate compound, that is A. Okay students, and next students, next this one, you see CH3CO CH3. Now this one is the CH3CO CH3. Now this is the acetone. And next this OH is attached to the ring, benzene. Now this is called phenol. Now that is the final products. Okay students, so the question is over. Now this is very simple students. NCERT లో డైరెక్ట్ క్వశ్చన్ అనేటువంటిది, డైరెక్ట్ రియాక్షన్ ఇది ఉంది స్టూడెంట్స్. సో ఇది ఎప్పుడు వచ్చింది స్టూడెంట్స్? 2019లో వచ్చింది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? ఒక్కసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. సో ద స్ట్రక్చర్ ఆఫ్ ఇంటర్మీడియట్ A ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ఇస్, అంటే మీరు ప్రతిదీ కూడా ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ కూడా అంటే కాంపౌండ్స్ కూడా మీరు ప్రతి రియాక్షన్లో నేర్చుకోవాలి స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి స్టూడెంట్స్, మనం ప్రతి వీడియో లోపల 2 or 3 క్వశ్చన్స్ మాత్రమే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఎందుకంటే స్టూడెంట్స్
ఏ క్వశ్చన్ అయినా కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, మీకు అది ఎలా వచ్చినా రాసేటట్టు. సో కాబట్టి మనం ఎక్కువ చెప్పట్లేదు స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? క్లియర్? అర్థమైందా స్టూడెంట్స్? సో ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. అదేవిధంగా స్టూడెంట్స్ ఈ వీడియో లైక్ చేయండి స్టూడెంట్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్.